Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్కు స్వాగతం. నా పేరు క్రిష్. మా షో యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే. అదేంటంటే లివ్ రిచ్ అంటే విలాసవంతంగా బ్రతకడం కాదు, ప్రశాంతంగా జీవించడం. సరే, ఇక ఈరోజు మన అంశం స్టాక్స్ మరియు షేర్లు. ఈ మాటలు వినగానే చాలామందికి కొంచెం కంగారుగా అనిపిస్తుంది కదా. ఏవేవో క్లిష్టమైన పదాలు, అర్థం కాని గణాంకాలు. కాని నమ్మండి, ఈరోజు ఈ మొత్తం గందరగోళాన్ని మనం చాలా సరళమైన పద్ధతిలో విడమరచి చూద్దాం. అయితే మనం అసలు విషయంలోకి లోతుగా వెళ్లే ముందు ఒక ముఖ్యమైన గమనిక. ఈ చర్చలో మేం పంచుకునే సమాచారం అంతా కేవలం మీ అవగాహన కోసం, అంటే విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది ఎలాంటి పెట్టుబడి సలహా కాదు. మీరు ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా CBI గుర్తింపు పొందిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం చాలా ముఖ్యం. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చాలామందికి స్టాక్ మార్కెట్ అనే పదం వినగానే మనసులో ఒక్కటే దృశ్యం మెదులుతుంది. అదేంటంటే ఒక పెద్ద స్క్రీన్, దానిమీద కొన్ని నంబర్లు పైకి కిందకి వేగంగా కదులుతూ ఉంటాయి. కొన్ని ఎరుపు రంగులో, కొన్ని ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఇది చూడ్డానికి అచ్చం ఒక పెద్ద క్యాజినోలాగా, ఏదో జూదం జరుగుతున్న ప్రదేశంలాగా అనిపిస్తుంది. నిజమే కదా. చాలామంది మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. స్టాక్ మార్కెట్ అంటే మన కష్టార్జితాన్ని తీసుకెళ్లి ఏదో తెలియని దానిమీద పంద్యం కాయడమేనా? ఇది కేవలం ఒక పెద్ద లీగల్ జూదమా? ఈ ఒక్క అపోహ, ఈ ఒక్క భయం వల్లే మన దేశంలో కొన్ని లక్షల కుటుంబాలు సంపదను సృష్టించే ఒక అద్భుతమైన, శక్తివంతమైన మార్గానికి ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉండిపోతున్నాయి. అయితే నాదొక చిన్న వాగ్దానం. రాబోయే పావుగంట 20 నిమిషాలు మీ సమయాన్ని నాకు కేటాయించండి. ఈ సమయంలో మీ ఆలోచనా విధానాన్ని నేను పూర్తిగా మార్చేస్తాను. స్టాక్ మార్కెట్ ఒక జూదం కాదని, అది భారతదేశంలోని టాటా, రిలయన్స్ వంటి అతి పెద్ద కంపెనీలలో మీరొక చట్టబద్ధమైన భాగస్వామి, అంటే ఒక ఓనర్ అవ్వడానికి దొరికే ఒక అవకాశము అని నేను మీకు నిరూపిస్తాను. వాళ్లు కష్టపడి వ్యాపారం చేస్తుంటే మీ సంపద ఎలా పెరుగుతుందో మీరు స్వయంగా తెలుసుకుంటారు. ఈ క్లిష్టమైన ఆర్థిక విషయాలను, ఆ పెద్ద పెద్ద పదాలను కాసేపు పక్కన పెడదాం. అసలు స్టాక్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సరదా కథ చెప్పుకుందాం. దీన్ని జైంట్ పిజ్జా ఎనాలజీ అంటారు. ఈ ఒక్క కథ మీకు అర్థమైతే స్టాక్ మార్కెట్ వెనుకున్న అస్సలు రహస్యం మీకు అర్థమైనట్లే. సరే, ఇప్పుడు ఊహించుకోండి, ఒక నగరంలో చాలా ప్రసిద్ధి చెందిన, అద్భుతంగా నడుస్తున్న ఒక పెద్ద పిజ్జా రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ ఎంత విజయవంతమైనదంటే దాని మొత్తం విలువ అక్షరాల 100 కోట్ల రూపాయలు. అయితే మీ దగ్గరగాని నా దగ్గరగాని 100 కోట్లు లేవు కదా ఆ మొత్తం రెస్టారెంట్ను కొనడానికి. అందుకే ఆ రెస్టారెంట్ యజమానులు ఒక తెలివైన ఆలోచన చేశారు. ఆ 100 కోట్ల విలువైన యాజమాన్యాన్ని 1 కోటి సమానమైన చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించారననుకుందాం. అచ్చముక పెద్ద పిజ్జాని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసినట్లు. ఇక్కడ లెక్క చాలా సింపుల్. మొత్తం విలువ 100 కోట్లు. దాన్ని 1 కోటి ముక్కలుగా విభజించారు. అప్పుడు ప్రతి ఒక్క చిన్న ముక్క విలువ ఎంతవుతుంది? సరిగ్గా 100 రూపాయలు. ఈ ప్రతి చిన్న యాజమాన్యపు ముక్కనే మనం టెక్నికల్గా షేర్ అని పిలుస్తాం. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. మీరు మీ జేబులోంచి కేవలం 100 రూపాయలు తీసి ఆ యాజమాన్యంలో ఒక చిన్న ముక్కను కొనుగోలు చేశారు. ఆ క్షణం నుంచి మీరు చట్టబద్ధంగా ఆ 100 కోట్ల రెస్టారెంట్కు పాక్షిక యజమాని అయ్యారు. అవును, మీరు విన్నది నిజమే. మీరు పిజ్జాలు చేయాల్సిన అవసరం లేదు, ఉద్యోగులకు జీతాలివ్వాల్సిన పని లేదు. కానీ ఆ వ్యాపారంలో మీకు యాజమాన్యపు హక్కు వచ్చింది. 1 సంవత్సరం గడిచింది. ఆ పిజ్జా రెస్టారెంట్ ఇంకా బాగా ప్రాచుర్యం పొందింది. వాళ్లు కొత్తగా 10 బ్రాంచులు తెరిచారు. వాళ్ల లాభాలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు ఆ రెస్టారెంట్ మొత్తం విలువ 100 కోట్ల నుంచి 200 కోట్లకు పెరిగింది. ఎప్పుడైతే మొత్తం వ్యాపారం విలువ రెట్టింపైందో మీ దగ్గరున్న ఆ చిన్న యాజమాన్యపు ముక్క విలువ కూడా సహజంగానే రెట్టింపవుతుంది. అంటే మీరు 100 రూపాయలకు కొన్న ఆ షేర్ విలువ ఇప్పుడు 200 రూపాయలు. చూడండి, మీరు ఏ పనీ చేయలేదు, కాని వ్యాపారం అభివృద్ధి చెందడంతో పాటు మీ సంపద కూడా పెరిగింది. స్టాక్ మార్కెట్ వెనుకున్న ప్రాథమిక సూత్రం ఇంతే సింపుల్. సరే, పిజ్జా కథ చాలా బావుంది కదా. కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఇప్పుడు ఆ ఎనాలజీ నుంచి బయటకొచ్చి స్టాక్స్ మరియు షేర్లు నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయో, వాటి వెనుక ఉన్న మెకానిక్స్ను కొంచెం వివరంగా స్టెప్ బై స్టెప్ పరిశీలిద్దాం. మనం ముందుకు వెళ్లే ముందు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే 2 పదాల గురించి స్పష్టత తెచ్చుకుందాం. అవే స్టాక్ మరియు షేర్.
నిజానికి రెండూ దగ్గర సంబంధం ఉన్నవే. స్టాక్ అనేది ఒక కంపెనీలో యాజమాన్యం అనే ఒక సాధారణ భావన. ఉదాహరణకు, నాకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చెయ్యాలని ఉంది అంటాం. కాని షేర్ అనేది ఆ యాజమాన్యాన్ని కొలిచే ఒక నిర్దిష్టమైన యూనిట్. ఉదాహరణకు, నా దగ్గర టాటా మోటార్స్ కంపెనీకి చెందిన 150 షేర్లు ఉన్నాయి అని చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే, స్టాక్ అనేది ఒక ఐడియా అయితే, షేర్ అనేది దాన్ని లెక్కపెట్టే యూనిట్. సరే, మనం ఈ షేర్లను కొన్నాం, మరి వాటిని ఎక్కడ దాచుకుంటాం? పూర్వకాలంలో, అంటే ఒక 20-30 ఏళ్ల క్రితం మీరు షేర్లు కొంటే మీకొక కాగితపు పత్రం ఇచ్చేవారు. దాన్ని షేర్ సర్టిఫికేట్ అనేవారు. దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. అది పోతే చాలా పెద్ద సమస్య. కానీ టెక్నాలజీ పుణ్యమాని ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడు మన షేర్లన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో ఒక ప్రత్యేకమైన ఖాతాలో భద్రంగా ఉంటాయి. దాన్ని డీమ్యాట్ ఖాతా అంటారు. ఇది అచ్చం మన బ్యాంక్ అకౌంట్ లాంటిదే, కానీ డబ్బుకు బదులుగా షేర్లనుంచుతుంది. భారతదేశంలో ఎన్ఎస్ఎల్డి మరియు సిడిఎస్ఎల్ అనే 2 ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థలు ఈ ఖాతాలను అత్యంత సురక్షితంగా నిర్వహిస్తాయి. ఓకే, మన దగ్గర షేర్లు ఉన్నాయి, అవి డీమ్యాట్ ఖాతాలో భద్రంగా ఉన్నాయి. చాలా బాగుంది. ఇప్పుడు అసలైన ప్రశ్న, దీనివల్ల మనకు డబ్బు ఎలా వస్తుంది? ఒక షేర్ హోల్డర్గా మన సంపదన పెంచడానికి ప్రధానంగా 2 మార్గాలున్నాయి. వీటిని మనం 2 సంపద ఇంజిన్లు అని పిలుచుకుందాం. మొదటి ఇంజిన్ పేరు క్యాపిటల్ అప్రిసియేషన్ లేదా మూలధన విలువ పెరుగుదల. రెండో ఇంజిన్ పేరు డివిడెండ్స్. ఈ రెండింటినీ వివరంగా చూద్దాం. మొదటి ఇంజిన్ క్యాపిటల్ అప్రీసియేషన్. ఇది చాలా సులభం. మనం పిజ్జా ఉదాహరణలో చూసిందే. మీరు టాటా మోటార్స్ షేర్ను 500 రూపాయలకు కొన్నారనుకుందాం. ఆ తర్వాత టాటా మోటార్స్ కంపెనీ ఒక అద్భుతమైన కొత్త ఎలక్ట్రిక్ కార్ను విడుదల చేసింది. దాని అమ్మకాలు విపరీతంగా పెరిగాయి, కంపెనీ లాభాలు కూడా పెరిగాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్లో చాలామంది టాటా మోటార్స్ కంపెనీలో భాగస్వాములు అవ్వాలని అనుకుంటారు. ఆ కంపెనీ విలువ పెరిగే కొద్దీ మీరు కొన్న ఒక్కో షేర్ ధర కూడా పెరుగుతుంది. మీరు 500 రూపాయలకు కొన్న షేర్ 700, 800 లేదా 1000 రూపాయలకు చేరవచ్చు. ఈ ధరల పెరుగుదల ద్వారా మీకొచ్చే లాభాన్నే మనం క్యాపిటల్ అప్రీసియేషన్ అంటాం. ఇక రెండవ ఇంజిన్ డివిడెండ్స్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కంపెనీ, ఉదాహరణకు రిలయన్స్, ఒక సంవత్సరంలో చాలా అద్భుతమైన లాభాలు సంపాదించింది అనుకుందాం. అప్పుడు ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇలా అనుకోవచ్చు: మనం సంపాదించిన ఈ లాభాలలో కొంత భాగాన్ని మన యజమానులకు పంచుదాం. యజమానులెవరు? మీలాంటి షేర్ హోల్డర్సే. అప్పుడు కంపెనీ మీ దగ్గరున్న ప్రతి షేర్కు ఒక నిర్ణీత మొత్తాన్ని, ఉదాహరణకు ప్రతి షేర్కు 10 రూపాయలు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఇది షేర్ ధర పెరుగుదలకు అదనంగా వచ్చే ఆదాయం. ఇది అచ్చం కంపెనీ మీకిచ్చే బోనస్ లాంటిది. మీరెప్పుడైనా టీవీలో బిజినెస్ న్యూస్ చూస్తే స్టాక్ ధరలు ప్రతి సెకను పైకి కిందికి కదులుతూ ఉంటాయి కదా. ఒక క్షణం ఆకుపచ్చగా ఉన్నది, మరుక్షణమే ఎరుపు రంగులోకి మారుతుంది. అసలీ రోజువారీ నాటకమేంటి? ఈ ధరలు ఎందుకు అంత అస్థిరంగా ఉంటాయి? ఈ మెరిసే నెంబర్ల వెనుక ఉన్న అసలు లాజిక్ను ఇప్పుడు మనం ఛేదిద్దాం. సమాధానం కేవలం 2 పదాలలో ఉంది: సరఫరా మరియు డిమాండ్. అవును, మన స్కూల్లో చదువుకున్న బేసిక్ ఎకనామిక్స్. స్టాక్ మార్కెట్ అంటే మన ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటివి ఒక పెద్ద సంత లేదా మార్కెట్ యార్డ్ లాంటివి. అక్కడ ఒక వస్తువును, అంటే షేర్లను కొనేవాళ్లుంటారు, అమ్మేవాళ్లు ఉంటారు. ఈ ఇద్దరి మధ్య జరిగే బేరసారాల వల్లే ధర నిరంతరం మారుతూ ఉంటుంది. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. అనుకోకుండా రిలయన్స్ కంపెనీ భారతదేశంలో ఒక అతిపెద్ద చమురు నిల్వను కనుగొన్నట్లు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అనుకుందాం. వెంటనే లక్షలాది మంది ఇన్వెస్టర్లు, వావ్, రిలయన్స్ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోంది, మనం దాని షేర్లను కొనాలి అని అనుకుంటారు. అంటే కొనేవారి సంఖ్య, డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. కానీ ఆ షేర్లను అప్పటికే కలిగి ఉన్నవాళ్లు అమ్మడానికి ఇష్టపడరు, సరఫరా తక్కువ. అప్పుడేం జరుగుతుంది? కొనాలనుకునేవాళ్లు ఎక్కువ ధర ఇచ్చి అయినా కొనడానికి సిద్ధపడతారు. దీనితో షేర్ ధర పైకి వెళ్తుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా, ఒకవేళ ఏదైనా చెడ్డ వార్త వస్తే అందరూ అమ్మడానికి ప్రయత్నిస్తారు, సరఫరా ఎక్కువ. కాని కొనేవాళ్లు ఉండరు, డిమాండ్ తక్కువ. అప్పుడు ధర పడిపోతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. స్వల్పకాలంలో, అంటే రోజువారీగా లేదా గంటలవారీగా షేర్ల ధరలు వార్తలు, పుకార్లు మరియు మనుషుల యొక్క భయం, ఆశ వంటి భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే అది అంత అస్థిరంగా కనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో,
అంటే కొన్ని సంవత్సరాల పాటు చూస్తే ఒక షేర్ ధర ఎల్లప్పుడూ ఆ కంపెనీ యొక్క నిజమైన పనితీరును, దాని లాభాలను మాత్రమే అనుసరిస్తుంది. ఒక మంచి కంపెనీ దీర్ఘకాలంలో తప్పకుండా మంచి విలువను సృష్టిస్తుంది. దాని షేర్ ధర కూడా పెరుగుతుంది. చాలామంది షేర్లు కొనడమంటే కేవలం డబ్బు పెట్టి లాభం కోసం వేచి చూడ్డమే అనుకుంటారు. కానీ అది సగం మాత్రమే నిజం. ఒక షేర్ కొనడం ద్వారా మీరు కేవలం పెట్టుబడిదారుడుగా మాత్రమే కాదు, ఆ కంపెనీలో ఒక యజమానిగా మీకు కొన్ని చట్టబద్ధమైన హక్కులు మరియు అధికారం లభిస్తాయి. ఇది చాలామందికి తెలియని విషయం. ఈ ఒక్క వాక్యం మీ ఆలోచనా విధానాన్ని మార్చేయాలి. మీరు కేవలం స్క్రీన్ మీద నంబర్లను చూస్తూ కూర్చునే ప్రేక్షకులు కాదు. మీరు ఆటలో భాగం. మీరు ఆ వ్యాపారంలో ఒక భాగస్వామి, ఒక యజమాని. ఈ మైండ్సెట్ మార్పు చాలా ముఖ్యం. యజమానిగా మీకు నిజమైన శక్తి ఉంటుంది. ఉదాహరణకు, కంపెనీకి కొత్త సీఈఓని నియమించడం లేదా వేరొక కంపెనీని కొనడం వంటి పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మీ అభిప్రాయానికి విలువ ఉంటుంది. అందుకే మీకు ఓటు వేసే హక్కు ఉంటుంది. కంపెనీ లాభాలు సంపాదించినప్పుడు ఆ లాభాలలో మీ వాటా మీకందాలి. అదే డివిడెండ్ పొందే హక్కు. ఇంకా ప్రతి సంవత్సరం జరిగే వార్షిక సాధారణ సమావేశంలో ఏజీఎం పాల్గొని మీరు నేరుగా కంపెనీ మేనేజ్మెంట్ను వారి పనితీరు గురించి ప్రశ్నలు అడిగే హక్కు కూడా మీకుంది. ఈ యజమానుల ప్రజాస్వామ్యం వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం చాలా సులభమైనది మరియు శక్తివంతమైనది. మీ దగ్గర ఒక షేర్ ఉంటే మీకు ఒక ఓటు హక్కు ఉంటుంది. మీ దగ్గర 1000 షేర్లుంటే మీకు 1000 ఓట్లుంటాయి. అంటే మీరు ఎంత చిన్న ఇన్వెస్టర్ అయినా భారత ఆర్థిక వ్యవస్థలో మీరు కేవలం ఒక నిశ్శబ్ద ప్రేక్షకులు కాదు, మీరు ఒక చురుకైన, శక్తివంతమైన భాగస్వామి. సరే, మనం చాలా విషయాలు చాలా వివరంగా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం చర్చించుకున్న కొన్ని ముఖ్యమైన పదాలను ఒక్కసారి త్వరగా గుర్తు చేసుకుందాం. ఈ పదాలు మన మదిలో స్పష్టంగా ఉంటే మన ప్రయాణం మరింత సులభమవుతుంది. ఈ పట్టికను ఒకసారి చూద్దాం. మొదటిది షేర్ హోల్డర్. ఎవరు? మీరే. జూదగాడు కాదు, ఒక కంపెనీకి చట్టబద్ధమైన పాక్షిక యజమాని. రెండోది మూలధన విలువ పెరుగుదల. అంటే మన పిజ్జా ఉదాహరణలో 100 రూపాయల షేర్ 200 రూపాయలవ్వడం. సింపుల్గా చెప్పాలంటే షేర్ ధర పెరగడం వల్ల వచ్చే లాభం. మూడోది డివిడెంట్లు. కంపెనీ సంపాదించిన లాభాలను బోనస్గా నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి పంపడం. ఇక చివరిగా ఓటింగ్ హక్కులు. ఒక షేర్, ఒక ఓటు అనే మీ శక్తి, మీ అధికారం. ఈ 4 భావనలే స్టాక్ మార్కెట్కు మూలస్తంభాలు. కాబట్టి ఈరోజు ఈ చర్చ ముగిసేసరికి మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠం ఏమిటి? స్టాక్ మార్కెట్ అంటే భయపడాల్సిన ఒక క్యాసినో కాదు. అది జూదవాడే ప్రదేశం, అంతకన్నా కాదు. అది మనలాంటి సాధారణ ప్రజలు కూడా భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత విజయవంతమైన కంపెనీలలో యజమానులుగా మారడానికి లభించిన ఒక అద్భుతమైన వేదిక. ఇది మన సంపదను పెంపొందించుకోవడానికి ఒక శక్తివంతమైన, చట్టబద్ధమైన మార్గం. ఈ ప్రాథమిక జ్ఞానంతో మీ ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఈ వివరణ మీకు నిజంగా ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను. అలా అనిపిస్తే దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. గుర్తుంచుకోండి, లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్.